ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీ భక్తి సాగర్ సత్యజ్ఞానం ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం. నేను డాక్టర్ చిలుకమర్రి నటరాజ్. మనము భగవద్గీతని అధ్యయనం చేస్తున్నాం. భగవద్గీతని అప్పుడెప్పుడో ద్వాపరయుగము, త్రేతాయుగము, కలియుగాలుకి సంబంధం ఏంటి, ఏ యుగంలో ఈ యుగంలో మనం ఎందుకు చదువుకోవాలి? అక్కడ ద్వాపర యుగంలో కృష్ణుడు అర్జునుడికి బోధించింది, యుద్ధం చేయమని చెప్పింది. ప్రజెంట్ సిచ్యువేషన్లో అసలు యుద్ధాలే వద్దు అనుకుంటున్న సిచ్యువేషన్లో మనకెందుకు అనేది చాలామందికి వచ్చే అనుమానం. భగవద్గీత, భగవంతుడు ఒక మనిషి ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో అర్జునుడిని అడ్డం పెట్టుకొని మనకు నేర్పిన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనింగ్ ప్రాసెస్. మనం మొదట్లో మాట్లాడుకున్నాం. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందన సుధీ భోక్త దుగ్ధం గీతామృతం మహత్. ఇది మనం మొదట్లో అనుకున్నాం. అంటే అర్జునుడు అనే ఒక గోవు లేగదూడను అడ్డం పెట్టుకొని కృష్ణుడు మనకు ఉపదేశించిన ఉపనిషత్ సారము. ఉపనిషత్తులు, ఉపనిషత్ అంటే దగ్గరగా ఉంచబడింది అని అర్థము. వేదాలకు దాదాపుగా అనుబంధంగా ఉండే భాగాల్ని మనం ఉపనిషత్తులు అంటాము. వేదాల్లో మన సాహిత్యము, వేదాలు, ఉపనిషత్తులు, తర్వాత బ్రాహ్మణకాలు, అరణ్యకాలు, ఆ తర్వాత పురాణాలు, ఇతిహాసాలు, ఇవన్నీ ఒక ఆర్డర్లో, అంటే ఇక్కడ అర్థం కాదు అనుకున్న దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేయడానికి నెక్స్ట్ స్టేజ్, అవి అర్థం కాదు అనుకున్న దానికి ఇంకొంచెం ఎలాబరేట్ చేయడానికి ఆ నెక్స్ట్ స్టేజ్, ఇట్లా మనకి పురాణాలు, ఇతిహాసాల వరకు నేర్పుతూ వచ్చారు. ఒక మంచి ప్రపంచంలో ఏ సాహిత్యంలో కూడా లేనంత గొప్ప అదేంటంటే భారతీయ సనాతన ధర్మ సాహిత్యంలో మనిషి ప్రపంచానికి పనికి వచ్చే విధంగా ఎలా బతకాలి, ప్రపంచానికి ఎలా ఉపకారం చెయ్యాలి. సర్వే జనా సుఖినో భవంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే రక్షాణి బద్ధంతు. అంటే ప్రపంచంలో ఎవ్వరు ఎప్పుడు ఎలా ఆనందంగా ఉండాలి, ఎలా ఉంటే ఆనందంగా ఉంటాలో నిర్దేశించడం కోసం ఇవన్నీ వచ్చాయి. అలా వేదవాంగ్మయంలో చెప్పదలుచుకున్న భాగాలని ఇంకా కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తే బాగుంటుంది అనుకున్న దాన్ని మనకి ఉపనిషత్తుల్లో చెప్పారు. వాటిని ఇంకా ఎలాబొరేట్ చేస్తూ ఆ తర్వాత పురాణాలలో, ఇతిహాసాలలో నేర్పుతూ వచ్చారు. అలాంటి ఇతిహాసం, దాన్ని భారతాన్ని మనము పంచమ వేదము అంటాము. ఎందుకు పంచమ వేదం అంటారంటే వేదాల్లో చెప్పగలిగిన గొప్ప అద్భుతమైన విషయాలన్నింటినీ మనకి భారతం చాలా సింపుల్గా అరటి పండు ఒలిచి పెట్టినట్టు మన చేతుల్లో పెడుతుంది. మనకి సాహిత్యాన్ని నారికేళ పాకము, కదలీ పాకము, ద్రాక్ష పాకము, ఇట్లా రకరకాలుగా చెప్పుకుంటాము. నారికేళ పాకం అంటే కొబ్బరికాయ లాంటిది. దాన్ని పగలగొట్టి లోపలుండే కొబ్బరిని తీసుకొని తినాలి. దానికి కష్టపడి తెలుసుకోవాలి. తర్వాత కదలీపాకం అంటే అరటిపండు ఒలిచి తినాలి. ద్రాక్ష పాకం అంటే అయిపోయింది. ఇంత ఈజీగా చేసే ప్రాసెస్ని మనకు సాహిత్యంలో మలుచుకుంటూ వచ్చారు. అందులో ఈ భారతం అనేది ద్రాక్షాపాకం లాంటిది అని పెద్దలు చెప్తూ ఉంటారు. దీన్ని పంచమవేదం అన్నారు. ఆ పంచమవేదంలో యుద్ధం జరిగే సమయంలో అర్జునుడికి కృష్ణ భగవానుడు అతనిలోని వైరాగ్యాన్ని పోగొట్టి సమరోత్సాహాన్ని నింపి ప్రపంచానికి అవసరమైన పని చేయించడం కోసం చెప్పింది భగవద్గీత. దాంట్లో ఒక్కొక్క శ్లోకం మనం అన్వయించుకుంటూ, అధ్యయనం చేసుకుంటూ, దాన్ని వివరణలుగా తెలుసుకుంటూ రావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రాసెస్లో మనం ఇంతకుముందు దాంట్లో అనంత విజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః నకుల సహదేవశ్చ సుఘోష మణిపుష్పకౌ అని మనం ఒక శ్లోకాన్ని అధ్యయనం చేసుకున్నాం. దాని తర్వాత శ్లోకం ఇప్పుడు మనం అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దాంట్లో వివరాలని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాశ్యశ్చ, కాశీరాజుతో మొదలెట్టాడు. మనకి ఈ భగవద్గీతలో ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్పినప్పుడు, అంటే దుర్యోధనుడు ద్రోణుడితో చెప్పిన లిస్టులో ఎవరెవరైతే ఉన్నారో దాదాపుగా వాళ్ళని మళ్ళీ సంజయుడు తన భాషలో, తన పదాలతో చెప్తున్నాడు. కాశ్యస్య పరమేశ్వాసః
శిఖండిశ్చ మహారథి దుష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః. ఇది ఇవాళటి శ్లోకం. కాశ్యశ్చ పరమేశ్వాస. కాశీరాజు పరమేశ్వాస అంటే అద్భుతమైన విలుకాడు, గొప్ప విలుకాడు. అదేంటండి, అర్జునుడు కదా అద్భుతమైన విలుకాడు, ద్రోణాచార్యుడు కదా, మరి కాశీరాజును విలుకాడు అంటున్నాడేంటి? కాశీ అంటే జ్ఞానము అని అర్థము. మనము జ్ఞానాన్ని సంపాదిస్తే గొప్ప విలుకాళ్ళం అవుతాం, అంటే మన టార్గెట్ పర్ఫెక్ట్ అవుతుంది. ఇది కాశ్యశ్చ పరమేశ్వాస చెప్పడంలో అర్థం. నిజానికి కాశీరాజు కంటే గొప్పవాళ్ళు అర్జునుడు, పరశురాముడు, భీష్ముడు, ద్రోణుడు, ఇలాంటి వాళ్ళు చాలా గొప్ప విలుకాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణుడు సాత్యకి కూడా గొప్ప విలుకాడు. మత్స్యంత్రాన్ని ఛేదించగలిగిన వాళ్ళల్లో మనకి ఇప్పుడు మాట్లాడుకుంటున్న సాత్యకిశ్చాపరాజితః సాత్యకి ఒకడు. సో కాశ్యశ్చ పరమేశ్వాస అద్భుతమైన విలుకాడు, గొప్ప విలుకాడు. అంటే కాశీ అంటే జ్ఞానము అని అర్థము. మనకు ప్రపంచంలోనే అతి పురాతనమైన నగరం కాశీ అంటాము, పురాతనమైన జ్ఞానం సనాతన ధర్మము అంటాము, పురాతనమైన ప్రాణి భగవానుడు అంటాము. నర నారాయణులిద్దరూ అనాది నుండి ఉన్నవాళ్ళు అని మనకు భగవద్గీత చెప్తుంది. నువ్వు నేను మొదటి నుంచి ఉన్నవాళ్ళము, చివరి వరకు ఉండేవాళ్ళము. అంటే మనకి దీంట్లోనే ఆత్మకు నాశనం లేదు అని చెప్తున్నాడు. భగవానుడి పరమాత్మ, ఇది నరాత్మ. ఈ రెండిటికి నాశనం లేదు. ఇవి తిరుగుతూ 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 జన్మల్ని మారుస్తూ 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 అలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. అలా పురాతనమైన నగరము, పురాతనమైన జ్ఞానము కాశీ. ఆ జ్ఞానము ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు గొప్ప విలుకాళ్ళు అవుతారు. విలుకాళ్ళు అంటే పర్ఫెక్ట్గా టార్గెట్ను గురి చూసుకొని ఛేదించగలిగిన వాడు. పరమేశ్వాస పరమ ఈశుడు కూడా అనిపించేటట్టుగా ఈ పదం ఉంటుంది. అంటే భగవంతుడితో సమానమవుతాడు. జ్ఞానాన్ని సంపాదించిన వాడు భగవంతుడితో సమానమవుతాడు. శంకరాచార్యుడు అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సోహం అదే నేను. దీనికి రామానుజుల వారు కొంచెం ఎక్స్టెండ్ చేసి దాసోహం అన్నాడు. అంటే భగవానుడు, నరుడు, నారాయణుడు ఒకటే అని శంకరాచార్యుల వారు చెప్తే, నరును నారాయణుడు ఒకటే, కానీ నరుడు అనేవాడు నారాయణుడు లేకుండా మనజాలడు. సోహం అంటున్నావు నువ్వు, దాసోహమను. దాసః అహం అంటేనే నువ్వు ఆ నారాయణ్ణి చేరుకుంటావు, లేకపోతే నువ్వుగానే మిగిలిపోతావు. మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ, మళ్ళీ జన్మ. ఈ సోహం అనే ప్రక్రియకు చేరడానికి ఈ దాసోహం అనే ప్రక్రియను చేపట్టితేనే నువ్వు ఈ సోహాన్ని చేరగలుగుతావు. అందుకే విశిష్ట అద్వైతము అంటాము. శంకరాచార్యుల వారిది అద్వైతమైతే, రామానుజాచార్యుల వారు, యామునాచార్యుల వారు, నాథమునుల వారు వీళ్ళు ప్రవర్తింపజేసిన ధర్మం విశిష్ట అద్వైతము. అద్వైతమే కానీ విశిష్టమైన అద్వైతము. నరుడు నారాయణుడు ఒక్కడే అని శంకరాచార్యుల వారు చెబితే, నరుడు నారాయణుడు ఒక్కడే కానీ నారాయణుడు లేకుండా నరుడు లేడు అని రామానుజుల వారు ప్రవచించారు. కాబట్టి ఈ కాశీ అంటే ఒక జ్ఞానాన్ని పొందినవాడు, అది కూడా భగవంతుడికి సంబంధించిన పురాతనమైన అత్యంత ప్రాచీనమైన సనాతనమైన ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందినవాడు విజయాన్ని సిద్ధింపజేసుకుంటాడు. ఇది కాశ్యశ్చ పరమేశ్వాస శిఖండిశ్చ మహారథి. శిఖండి, నిజానికి ఈ శిఖండి ఒరిజినల్ పేరు అంబ. భారతం ఆది పర్వంలో భీష్మాచార్యుల వారు తన తమ్ముళ్లకు వివాహం చేయడం కోసం వెళ్ళి అక్కడ ఆ రాజుగారి యొక్క ముగ్గురు కుమార్తెలకు స్వయంవరం జరుగుతుంటే వాళ్ళని తన తమ్ముళ్ళ కోసం అక్కడ ఉండే రాజులందరినీ జయించి తెచ్చుకున్నాడు. దీన్ని చాలామంది రాజులను ఎత్తుకొచ్చారు కదండి, ఎత్తుకొచ్చడం మీ ధర్మంలో కూడా ఉంది, ఎత్తుకురావడం మీ ధర్మంలో కూడా ఉంది అంటుంటారు. అక్కడ ఎత్తుకురావడం అనేది వాళ్ళని తను తీసుకొని వచ్చి తన తమ్ముళ్ళకి వివాహం చెయ్యడం కోసం, అంతేగాని బానిసలుగానో లేకపోతే వాళ్ళని తమ దగ్గర వేశ్యలుగానో వాళ్ళని వాడుకోవడానికో తెచ్చుకురావట్లేదండి. ఎత్తుకురావడం అన్నది దాన్ని
తీసుకురావడం అంటారు. మనకి వివాహాలలో గాంధర్వ వివాహము, రాక్షస వివాహము, మనుష్య వివాహము, ఇట్లా దేవ వివాహం, ఇట్లా రకాలు ఉంటాయి. అందులో ఇది రాక్షస వివాహం అంటారు. మరి కృష్ణుడు కూడా రుక్మిణీదేవిని ఎత్తుకుపోయాడు కదండి. అక్కడ ఆమె తనని తీసుకుపొమ్మని రాయబారం పంపించింది. ఆ బ్రాహ్మణుని పంపించి అనుకుంది, అయ్యో ఆయన వెళ్ళి ఏం చెప్పాడో, ఆయన విన్నాడో లేదో, ఆయన సరిగ్గా చెప్పాడో లేదో, వస్తాడో రాడో. రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో అద్భుతమైన పద్యాలు రాశారు పోతన గారు. అవి మనం రుక్మిణీ కళ్యాణ ఘట్టాన్ని మనం చదివితే మనకి వివాహం జరుగుతుంది తప్పకుండా అని నమ్మకం. ఎందుకు అంటే ఆ రుక్మిణీ కళ్యాణ ఘట్టంలో ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి తను ఇష్టపడితే ఎంతవరకు వెళ్ళొచ్చు, ఎంతవరకు వెళుతుంది అనేది, ఒక పురుషుడు ఒక స్త్రీని ఇష్టపడితే ఎంత త్యాగం చేయగలడు, ఎంత పరాక్రమం చూపించగలడు అనేది కృష్ణుడి ద్వారా వాళ్ళిద్దరినీ కలపడానికి ఒక బ్రాహ్మణోత్తముడు వెళ్ళి తను ఆమె గుణగణాల్ని కృష్ణ భగవానుడికి చెప్పి, ఆమె నీకోసం ఎదురు చూస్తున్నదయ్యా రా అంటే వచ్చాడు. ఇక్కడ భీష్మ పితామహుడు తన తమ్ముడికి వివాహం చేయడం కోసం ఆమెను తీసుకొని వచ్చాడు తప్ప బలవంతంగా బలాత్కారం చేయడానికో, లేకపోతే తను వాడుకోవడానికో, తన రాజ్యంలో బానిసలుగా కట్టివేయడానికో కాదు. ఈ సంగతి తెలియక మీ పురాణాల్లో కూడా బలవంతంగా ఎత్తుకుపోవడాలు ఉన్నాయి కదండి. భీష్ముడు వాళ్ళని ముగ్గురిని ఎత్తుకుపోలేదా? తీసుకుని వెళ్ళాడు. కానీ ఆమె ఎప్పుడైతే నేను ఫలానా వాడిని ప్రేమించాను, కాశీరాజును ప్రేమించాను, అతన్ని ఇష్టపడ్డాను అని చెప్పింది, క్షమించమ్మా తెలియక తీసుకొని వచ్చాను వెళ్ళు అని పంపించాడు. ఇది సనాతన ధర్మంలో ఉండే గొప్పదనం. ఒక స్త్రీ యొక్క ఇష్ట అయిష్టాలను గౌరవించే పద్ధతి. ఆమె చెప్పింది, అయ్యా నేను కాశీరాజును ప్రేమించాను, అతన్ని ఇష్టపడ్డాను, అతను కూడా నన్ను ఇష్టపడ్డాడు, అతన్ని పెళ్లి చేసుకోవాలని నేను భావించాను, అతను స్వయంవరానికి కూడా వచ్చాడు, ఈ లోపల మీరందరినీ జయించేసి మమ్మల్ని తీసుకొని వచ్చారు, ఇప్పుడు నేను ఒక అతన్ని ఇష్టపడి నీ తమ్ముడితో ఎలా గడపను? క్షమించు తల్లి, నీవు ఇష్టపడ్డావనే విషయం, ప్రేమించావనే విషయం తెలియకు నిన్ను తీసుకొని వచ్చాను అని అంబను సగౌరవంగా కాశీరాజు దగ్గరికి పంపించాడు. కాశీరాజు దగ్గరికి వెళ్ళేసరికి ఆయన అవమానం ఫీల్ అయ్యాడు. అంటే మమ్మల్ని అందరినీ జయించి ఎత్తుకుపోయాడు. పోయిన తర్వాత ఏం జరిగిందో తెలియదుగా, నిన్నెలా స్వీకరిస్తాను నేను? మనం రామాయణంలో కూడా మాట్లాడుకున్నాం. సీతాదేవిని రాముడు జనాపవాద భయం చేత, దశరథనందుడైన రాజుడు, రాజైన రాముడు అనే పదాలు వాడతాడు. ఒక రాజుగా, ఒక వంశానికి రిప్రజెంట్ చేసేవాడిగా రాముడు అక్కడ ప్రవర్తించి సీతాదేవిని, నీ మీద నాకు ఎటువంటి అనుమానం లేదు, జబ్బు కన్నులు కలవాడికి దీపం బాధను కలగజేసినట్టు నీ ఉనికి నాకు బాధను కలగజేస్తుంది సీత అంటాడు. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా జీవించవచ్చును. ఎవరి సంరక్షణలోకి వెళ్ళాలనుకున్నా వెళ్ళు. నీ తండ్రి జనకుని సంరక్షణలోకి వెళ్తావా, నా తమ్ముడు లక్ష్మణుని సంరక్షణలోకి వెళ్తావా, భరతుడి సంరక్షణలోకి వెళ్తావా, సుగ్రీవుడి సంరక్షణలోకి వెళ్తావా, విభీషణుడి సంరక్షణలోకి వెళ్తావా? వాళ్ళందరూ ఆమెని తల్లిగాను కూతురుగాను చూసిన వాళ్ళే. వాళ్ళ సంరక్షణలో ఉండమన్నాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో అన్నాడు రాముడు అనలేదండి. వాళ్ళ సంరక్షణలో ఉండు. వాళ్ళందరూ కూడా రాముడికి కొడుకుల్లాంటి వాళ్ళు. లక్ష్మణుడు కానీ, భరతుడు కానీ, సుగ్రీవుడు కానీ, ఆంజనేయుడు కానీ, విభీషణుడు కానీ, వీళ్ళెవ్వరూ కూడా సీతారాముల్ని పరాయిగా చూడలా, తమ తల్లిదండ్రుల కంటే ఎక్కువగా చూశారు. అలాంటి వాళ్ళ సంరక్షణలోకి వెళ్ళు అన్నాడు రాముడు. దాన్ని రాముడు అనుమానించాడు. రామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క శ్లోకాల్లో ఒక్క శ్లోకంలో కూడా రాముడి వైపు నుండి సీత మీద అనుమానం ఉంది అన్నట్టుగా ప్రవర్తించిన సంఘటన కానీ, మాట్లాడిన సంఘటన కానీ, చూసిన సంఘటన కానీ ఉండదు. అలాగే ఇక్కడ కాశీరాజు ఒక రాజుగా అంబ భీష్ముడి చేత తీసుకోబోయబడి అక్కడ అతను ఏం జరిగిందో తెలియదు, ఏం చేశాడో తెలియదు, వదిలేశాడు. అంటే నువ్వు తిరిగి వచ్చావు, నేను నిన్ను ఎలా పెళ్లి చేసుకుంటాను? ఒక రాజును నేను, నిన్ను వివాహం చేసుకోవడం కుదరదు, వెళ్ళు అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి?
మళ్ళీ భీష్ముడి దగ్గరికి వచ్చింది. ఆయన నన్ను తిరస్కరించాడయ్యా నువ్వు తీసుకొచ్చిన కారణంగా. ఇప్పుడు నేను అక్కడ ఉండలేను, నా తండ్రి దగ్గరికి వెళ్ళలేను, ఇక్కడికి వచ్చి నువ్వు ఏదో చేశావు అంటే నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలియదు అనే అపవాదును నేను మోస్తూ జీవితాంతం బతకలేను. కాబట్టి ఎవరి కోసమైతే నువ్వు తీసుకొచ్చావో ఆ తమ్ముడికి ఇచ్చి నన్ను వివాహం చెయ్యి అని అడిగింది. అంటే వేరే ఒకరికి మనసు నర్పించిన నిన్ను తీసుకొని వచ్చి నా తమ్ముడికి నేను వివాహం చెయ్యను, నన్ను క్షమించు, నేను ఆ తప్పు చెయ్యను అని భీష్ముడు అంబకు చెప్పాడు. అంబ అయితే నువ్వు పెళ్లి చేసుకో అని అడిగింది. నన్ను ఎత్తుకొచ్చావు కదా, నువ్వు పెళ్లి చేసుకుంటే క్షమించమ్మా, నేను ఒక భీష్మ ప్రతిజ్ఞ చేసి ఉన్నాను. నా తండ్రికి ఒక మాట ఇచ్చాను, నా తల్లికి ఒక మాట ఇచ్చాను, నా పినతల్లి యొక్క తండ్రికి దాశరాజుకు నేను ఒక మాట ఇచ్చాను. ఆ మాట ప్రకారం జీవితాంతం ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను అని ఒక భీష్మ ప్రతిజ్ఞ చేయడం వల్ల దేవవ్రతుడిగా ఉండే నేను భీష్ముడిగా మారాను. నేను నిన్ను వివాహం చేసుకోవడం ఈ జన్మలో కుదరదు. వెళ్ళిపోయింది అంబ. వెళ్ళిపోయి పరమశివుని గురించి తపస్సు చేసింది. తపస్సు చేసి భీష్మాచార్యుణ్ణి చంపే వరం ఇమ్మని అడిగింది. పరమశివుడు చెప్పాడు, అతను నన్ను ఓడించిన వాడు, పరశురాముణ్ణి, సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపమైన పరశురాముణ్ణి ఓడించగలిగిన వీరుడు, అతన్ని చంపే శక్తి నీకు ఉండదు. కానీ శిఖండి పరమశివుని గురించి తపస్సు చేసి భీష్ముణ్ణి చంపే వరమిమ్మని అడిగింది. పరమశివుడు చెప్పాడు, కష్టమమ్మా, భీష్ముడు మహావీరుడు, మహా తేజసంపన్నుడు, వరప్రసాది, సాక్షాత్తు నన్ను అతని గురువైన పరశురాముణ్ణే జయించినవాడు, అతన్ని జయించడం నీ వల్ల కాదు. అయితే మరి నేను ఇంత తపస్సు చేసినందుకు నాకు ఫలితం ఏంటి? భీష్ముణ్ణి సంహరించడానికి నేను కారణం కావాలనే కదా నేను తపస్సు చేసింది. అప్పుడు పరమశివుడు ఒక వరం ఇచ్చాడు, నీవు భీష్ముడి మరణానికి కారణమవుతావు. భీష్ముడిని నువ్వు చంపకపోయినా భీష్ముడి మరణానికి నువ్వు కారణమవుతావు అని ఒక వరాన్ని ఇచ్చాడు. అంత పట్టుదల కలిగిన అంబ శిఖండిగా మారింది. నిజానికి శిఖండి అంటే పురుషుడు స్త్రీకి మధ్యలో ఉండేవాడు అని అర్థం. సో ఒక ట్రాన్స్జెండర్ లాగా మారి, అంటే పురుషుడిగా మారిన స్త్రీ, అతను మహారథిగా మారాడు. మహారథి అంటే తక్కువ కాదండి. భారత యుద్ధంలో చాలామంది మహారథులు ఉన్నారు, కానీ రామాయణంలో కేవలం ఒక 6-7 మాత్రమే మహారథులు ఉన్నారు. మహారథి పైన అతిరథులు మొత్తం రామాయణంలో 2, ఆంజనేయుడు, ఇంద్రజిత్తు. రావణుడు, రాముడు కూడా అతిరథులు కాదు, కేవలం మహారథులు మాత్రమే. అర్ధరథి, రథి, మహారథి, దశరథి, శతరథి, అతిరథి, ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు. అంటే అతిరథులు, మహారథులు వీళ్ళు దాదాపుగా 1,00,000 మందితో 2,00,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలిగిన పరాక్రమం కలిగిన వాళ్ళు. అతను శిఖండి అంటే అంబ శిఖండిగా మారి మహారథిగా మారాడు. అంటే ఒక సంకల్పం పెట్టుకుంటే ఆ సంకల్పాన్ని సిద్ధింపచేయడం కోసం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంత కష్టపడాలి, ఎంత నిష్ఠతో ఉండాలి అనేది మనకి ఈ శిఖండి క్యారెక్టర్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఒక అబల, అంబ అనే ఒక అబల నన్ను పెళ్లి చేసుకోమని భీష్ముడిని బతిమలాడి కాశీరాజు దగ్గరికి వెళ్ళి నా జీవితం నాశనం అయిపోతుందని ఏడ్చిన వ్యక్తి పట్టుదలతో మగవాడిగా మారడం, ఇన్ ద సెన్స్ మగవాడితో సమానమైన బలపరాక్రమాల్ని సంపాదించి ఒక పురుషుడు, అంటే ఇక్కడ స్త్రీని కించపరచడం అని కాదు. మహాభారత యుద్ధ కాలం నాటికి స్త్రీలు కూడా యుద్ధాలు చేసినవి ఉన్నాయి. సత్యభామ యుద్ధం చేసింది, కైకేయి యుద్ధం చేసింది. వీళ్ళందరూ పురాణ కాలంలో యుద్ధాలు చేసిన మహా గొప్ప వీర వనితలు. కానీ సామాన్య స్త్రీలలో చాలామంది యుద్ధానికి వెళ్ళిన వాళ్ళు తక్కువ. వాళ్ళు యుద్ధ విద్యలు నేర్చుకున్నప్పటికీ ప్రత్యక్షంగా యుద్ధాల్లో పాల్గొన్న వాళ్ళు తక్కువ. కానీ ఈ అంబా అనే ఒక స్త్రీ తను పురుషుడిగా మారి పురుషుడి బలపరాక్రమాల్ని సంపాదించి పురుషులందరికంటే గొప్పదానిగా మారి ఒక మహారథిగా మారింది.
శిఖండిశ్చ మహారథి అని చెప్పడంలో మనకి మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసినా మన సంకల్పంతో మనం ఎంత పైకైనా వెళ్ళగలము అని చెప్పడం కోసం ఆ శిఖండిశ్చ మహారథి అని మనకు భగవద్గీతలో చెప్పబడింది. తర్వాత దుష్టద్యుమ్నో విరాటశ్చ, వీళ్ళ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాము. దుష్టద్యుమ్నుడు అంటే చెడును సర్వనాశనం చేసేవాడు. విరాటుడు, విరాట రాజ్యానికి రాజు విరాటుడు. అతను కోరికలన్నింటినీ జయించుదామనుకున్న స్టేజ్లో కోరికల్ని పెట్టుకొని మోహంతో అహంకారంతో ద్రోణాచార్యుడిని తృణీకరిస్తే ద్రోణాచార్యుడు అర్జునుడి ద్వారా మన విరాటరాజు పాండవులకు అజ్ఞాతవాస సమయంలో తను ద్రుపదుడి గురించి మాట్లాడుతున్నాం, తర్వాత వస్తుంది. ద్రుపదుడు ద్రోణాచార్యుడి తృణీకరింపబడి యజ్ఞం చేసినవాడు తర్వాత శ్లోకంలో వస్తుంది. ఇందులో విరాటరాజు గురించి చెప్పబడుతున్నాడు. విరాటరాజు 5 పాండవులకు అజ్ఞాతవాసం సమయంలో తన చోట నీడనిచ్చినవాడు. ప్రత్యక్షంగా పాండవులకి మిత్రుడే అయినా ఆ సమయంలో అజ్ఞాతవాస సమయంలో అతని దగ్గర తాము ప్రత్యక్షంగా ఉంటే అతనికి కూడా ఇబ్బంది. అందుకని వీళ్ళు అజ్ఞాతవాసంలో వెళ్ళినప్పుడు వాళ్ళు ఆలోచించారు, ఎక్కడైతే మనం ఏ ప్రమాదం లేకుండా ఉండగలుగుతాము. విరాట రాజ్యాన్ని మించిన గొప్ప సురక్షితమైన ప్రదేశం వాళ్ళకి ఎక్కడా కనబడలేదు. విరాటరాజుకు గోబలం ఎక్కువ, గోసేవకుడు, గోవుల్ని చాలా గొప్పగా అతని గో సంపదతో అతని రాజ్యమంతా సుభిక్షంగా ఉండేది. అలాంటి రాజ్యంలోకి పాండవులు వెళ్ళి అజ్ఞాతవాసమంతా తలదాచుకున్నారు. అలాంటి విరాటరాజు మహావీరుడు, అతని బావమరిది కీచకుడు. ఆ కీచకుడి వల్ల అతను కొంత ఇబ్బందుల్ని ఎదుర్కొన్నప్పటికీ విరాటుడు ఆ తర్వాత కాలంలో పాండవులకు చాలా యుద్ధంలో సహాయం చేశాడు. అలాంటి విరాటరాజు దుష్టద్యుమ్నుడు. ఈ ఇద్దరిని మనకి సంజయుడు చెప్తున్నాడు. దుష్టద్యుమ్నో విరాటస్య. దుష్టద్యుమ్నుడు అంటే చెడుని తొలగించేవాడు. విరాటుడు అంటే దుష్టద్యుమ్నుడు విరాటుడు రెండు మనకి ఒక దక్షత కలిగినవాడు, చెడును నాశనం చేయగలిగినవాడు అయినవాడు ఎప్పుడు విజయం సాధిస్తాడు అని మనకి ఈ శ్లోకంలో మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత సాత్యకిశ్చాపరాజిత. సాత్యకి కృష్ణుడి యొక్క బంధువర్గంలో చాలా ప్రముఖుల్లో సాత్యకి ఒకడు. సాత్యకి ఎంత గొప్ప వీరుడంటే మత్స్యంత్రాన్ని ఛేదించగలిగిన అతి కొద్ది మందిలో సాత్యకి ఒకడు. పాండవులు తమ బాల్యంలో లక్క ఇంటి నుంచి తప్పించుకున్న తర్వాత తిరుగుతూ ఏకచక్రపురం వెళ్ళి అక్కడ బకాసురుని చంపి ఆ తర్వాత తిరుగుతూ ద్రోణుడి రాజ్యానికి వచ్చి అక్కడ స్వయంవరంలో ద్రౌపదీ స్వయంవరానికి వచ్చినప్పుడు అక్కడ స్వయంవరంలో మత్స్యయంత్రాన్ని ఛేదించడం అని ఒక పరీక్ష పెట్టినప్పుడు ఆ స్వయంవరానికి చాలామంది రాజులు వచ్చారు. అందులో కృష్ణుడున్నాడు, సాత్యకున్నాడు, దుర్యోధనాదులు ఉన్నారు. దుర్యోధనాదులు వీళ్ళెవ్వరూ దాన్ని ఎక్కుపెట్టలేకపోతే సాత్యకి లేచాడు. ఎందుకంటే తను ఎక్కుపెట్టగలడు. కృష్ణుడు ఆల్రెడీ మత్స్యయంత్రాన్ని ఛేదించి ఈ అష్టమహిషుల్లో ఒక మహిషిని పెళ్లి చేసుకున్నాడని మనకి భాగవతం చెప్తుంది. కృష్ణుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగలిగినవాడు. సాత్యకి కూడా మత్స్యయంత్రాన్ని ఛేదించగలిగిన వాడే. లేచాడు సాత్యకి మత్స్యయంత్రాన్ని ఛేదించడానికి. కృష్ణుడు కూర్చోబెట్టాడు. నువ్వు కాదు వెళ్ళాల్సింది, నువ్వు గొప్పవాడివే, నీకు ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కానీ ద్రౌపది పుట్టింది అర్జునుడి కోసం. యాజ్ఞసేని అని పిలుస్తాం ద్రౌపదిని. ద్రుపదరాజ పుత్రిక, కృష్ణానామక పేరు. యాజ్ఞసేని యజ్ఞం వల్ల పుట్టింది కాబట్టి యాజ్ఞసేని, యజ్ఞ ఫలితంగా పుట్టింది. దుష్టద్యుమ్నుడు కానీ యాజ్ఞసేని కానీ ద్రోణాచార్యుడిని ఓడించడం కోసమని ద్రోణాచార్యుడిని సంహరించే కొడుకు, ద్రోణాచార్యుడి శిష్యుడిగా వచ్చి తనను ఓడించిన అర్జునుడిని పెళ్లి చేసుకునే వధువు కావాలని
ద్రుపదుడు యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞ ఫలితంగా వీళ్ళిద్దరూ పుట్టారు. అందుకే వీళ్ళిద్దరూ చాలా గొప్పవాళ్ళు. అలాంటి ద్రౌపదిని పెళ్లి చేసుకునేది అర్జునుడు మాత్రమే. అర్జునుడి కోసం ఆమె పుట్టింది. నువ్వు వెళ్ళకూడదురా నాయన, ఆగు అని కృష్ణుడు ఆపాడు. అలాంటి సాత్యకి, అపరాజితుడు, సత్యము సాత్యకి అంటే నిజం వైపు నిలబడ్డవాడు అపరాజితుడు అని కూడా మనకి భగవద్గీత చెప్తుంది. ఒక జ్ఞానవంతుడు, ఒక పట్టుదల కలిగిన వాడు, ఒక చెడుని నిర్మూలించి దక్షత కలిగిన వాడు, ఒక సత్యం వైపు నిలబడేవాడు, వీళ్ళందరూ ఉంటే అపరాజిత విజయం సాధిస్తుంది. ఇది మనకి భగవద్గీత బోధిస్తున్న నీతి. ఇందులో ఇంకో గొప్ప నీతి ఏంటంటే టీం వర్క్. అదేంటండి, నలుగురికి టీం వర్క్కి సంబంధం ఏంటి అనిపిస్తుంది. ఏ కాశీరాజునైతే ప్రేమించి నేను వెళితే తిరస్కరించాడో ఆ కాశీరాజు శిఖండి ఇద్దరూ కలిసి ఇక్కడ యుద్ధం చేస్తున్నారు. ఎవరికి వ్యతిరేకంగా? తను ప్రేమించిన అమ్మాయిని తీసుకుపోయిన భీష్ముడికి వ్యతిరేకంగా కాశీరాజు, తను ప్రేమించిన వాడు దక్కకుండా చేసిన భీష్ముడికి వ్యతిరేకంగా. వాళ్ళు నిజానికి కాశీరాజు అంబని తిరస్కరించాడు. తిరస్కరించిన వాడితో కలిసి యుద్ధం చేయడం ఏంటి? తిరస్కరించిన వాడితో కలిసి ఒక వ్యక్తికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తుంది. ఎందుకు అంటే ఒక టీం మన పర్సనల్ శత్రుత్వాలని, మిత్రుత్వాలని అన్నిటినీ పక్కన పెట్టి మనం ఒక టార్గెట్ కోసం ప్రయత్నం చేస్తే మనం తప్పనిసరిగా విజయం సాధిస్తాము, అపరాజితులమవుతాము. ఒక టీం దుశ్శద్యుమ్నుడు, విరాటుడు, కాశీరాజు, సాత్యకి, శిఖండి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రిప్రజెంటేషన్ వేరే 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 ప్లేస్లో వాళ్ళందరూ కలిసి ఒకచోట చేరి యుద్ధానికి సిద్ధమయ్యారు. అది ధర్మం పక్షాన నిలబడి యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ళకి విజయం సిద్ధించి తీరుతుంది. ఇది మనకు భగవద్గీత ఈ శ్లోకంలో నేర్పుతున్న నీతి. మనం భగవద్గీతని ఆ పురాణం కథలాగా చూస్తే మనకు కనబడేది కాశీరాజు, శిఖండి, దుష్టద్యుమ్నుడు, విరాటుడు, సాత్యకి వీళ్ళు ఐదుగురు అక్కడ ఇదిగో వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఇది పనులు చేయబోతున్నారు అని సంజయుడు చెప్పినట్టుగా మనం తీసుకుంటే నార్మల్. కానీ డెప్త్లోకి వెళ్ళి ఒక్కొక్కళ్ళకు వాళ్ళు యూజ్ చేసే పదాలేంటి, వాళ్ళు వాడుతున్న పదాల వెనుక భావాలేంటి, ఇలా మనం ఎనలైజ్ చేసుకుంటూ పోతే భగవద్గీతను అర్థం చేసుకునే కోణాలు చాలా 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 ఉంటాయి. ఆధ్యాత్మిక కోణము, ఆదిభౌతిక కోణము, ఇలా మనం రకరకాల కోణాల నుంచి భగవద్గీతను అధ్యయనం చేస్తూ ఇంకా కొన్ని శ్లోకాల్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. జై శ్రీమన్నారాయణ.